ఈరోజు వాక్యానికి సహాయకరంగా మనము అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అననీయ అనే ఒక ఆయన సౌలు దగ్గరికి వచ్చి, సౌలు మార్పు చెందక మునుపు సంఘమును పట్టి హింసించి చెరసాలలో వేసి బంధించేవాడు, ధర్మశాస్త్రం పట్ల నిష్ట కలిగిన వాడై క్రీస్తు యొక్క మాటలు, క్రీస్తు యొక్క క్రొత్త నిబంధనగా మార్చబోతున్న క్రీస్తు యొక్క ఉద్దేశాలను ధర్మశాస్త్రానికి ఆపోజిట్గా ఉంటున్నాయని, ఈయన మెస్సయ్య కాడని వ్యతిరేకిస్తూ క్రీస్తును సంహరించాలనే బ్యాచ్లో చేరి ఆయన కోసం అధికారుల దగ్గర తాకీదులు తీసుకొని దమస్కు మార్గములో శిష్యులు సౌలును చూచి భయపడి పారిపోయి ప్రాణభీతితో ఉంటూ ఉన్న వారిని సైతము వారిని బంధించి సంహరించటానికి బయలుదేరిన సౌలుతోటి దేవుడు మాట్లాడిన విధం మనం చూస్తాం. 4వ వచనం చూసినప్పుడు, 9వ అధ్యాయం 4వ వచనం చూసినప్పుడు అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. చాలండి. బయలుదేరుతున్న సౌలుని దేవుడు ఎన్కౌంటర్ చేసినట్లుగా పట్టుకున్నాడు. మార్గ మధ్యలోనే కింద పడిపోయి ఉన్నాడు. కోటి తేజస్సును చూసి తట్టుకోలేక పడిపోయిన వాడుగా ఉన్నాడు. సౌలుతో మాట్లాడుతున్న దేవుడు, నీవు నన్నేలా హింసించుచున్నావు? చూచారండి, ఈ లోకంలో ఎవరైనాను దేవుని సంఘాన్ని, దేవుని నామాన్ని దూషిస్తే ఎవరిని దూషించారని చెబుతున్నాడు దేవుడు, ఎవరిని హింసించారని చెబుతున్నాడు దేవుడు, ఎవరు జోలికి వచ్చారని చెబుతున్నాడు, మీరు ఎవరిని కదిలించుకుంటున్నారని చెబుతున్నాడు దేవుడు. ఆలోచిస్తున్నారా? సంఘము జోలికొచ్చినా, దేవుని పరిచర్య జోలికొచ్చిన వారిని ఎవరితో పోలుస్తున్నాడు? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు. సంఘమును పాడు చేసే వారికి దేవుడిస్తున్న వార్నింగ్, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేస్తాడని చెప్పాడండి. ఈ మాటలకు మనం భయపడాలి. కానీ సౌలుకి ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. భవిష్యత్తులో అతడు మార్చబడే గొప్ప స్థానానికి వస్తున్నాడు. ఈనాడు బాప్తిసం పొందటానికి, దేవుణ్ణి నమ్మటానికి ఎంతమంది ఏ విధంగా సహకరిస్తున్నారో, ఎంతమంది తోడ్పడుతున్నారో సంఘ బిడ్డలకి, యవనస్తులకి, వృద్ధులుగా ఉన్నవారు, బాప్తిసం పొందిన వారికి, దేవుని మాటలు వింటున్న వారికి ఎన్ని విధాలుగా దేవుడు సహకరిస్తున్నాడో మనం చూసినప్పుడు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చదవండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము? అట్టి రక్షణ చాలండి. ఇంత గొప్ప రక్షణ, ఆ గొప్ప రక్షణ ఎంతదో తెలుసా? మనం అనుకుంటాం కానీ, మాట చదువుతాం కానీ, ఆ గొప్ప రక్షణ ఎంతదంటే, మనము ముందు ఆయన ఏర్పాటులో ఉన్నాం. ఇది ఒకటి. చూచారా? ఆ తర్వాత ఆయన సమర్పణలో ఉన్నాం. ఆయన దగ్గరికి రావటానికి ఇష్టంగా ఉన్నాం. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు
ఆయన వాక్యాన్ని అర్థం చేసేటట్లుగా చేస్తున్నాడు. ఆ తర్వాత మనకు మారు మనసు కలిగించేటట్లుగా చేస్తున్నాడు. ఆ తర్వాత మనం బాప్తిసం పొందటానికి ఆయన మన హృదయాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఊరికే జరగల మన రక్షణ. ఎన్ని ఏర్పాట్లు, ఎన్ని తతంగాలు మనం ఇవాళ బాప్తిసం పొందక ముందు జరిగిందంటే దానికి కారణాలు ఆయన యొక్క ఎంపికలో ఉన్నాం. మనం ఆ సర్వాధికారి ఎంపికలో మనం ఉన్నాము. ఆ కారణంగా ఆయన ఏర్పాట్లో మనం ఉన్నాం. ఏర్పాటు చేసాడు, ఎంపిక చేసుకున్నాడు, ఏర్పాటు చేశాడు. పరిశుద్ధాత్మను మన హృదయంలోని పంపించి ఆయన వాక్యాన్ని ధ్యానించేటట్లుగా చేశాడు. ఆయన వాక్యానికి సరెండర్ అయ్యేటట్టుగా చేశాడు. ఆ తర్వాత మన హృదయానికి మారు మనసు కలిగించాడు. ఆ తర్వాత బాప్తిసం పొందాడు. ఇది క్షణాల్లో జరిగిన పని కాదండి. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎంత గొప్పదో తెలుసా? నీ రక్షణ విషయంలో ఎన్ని ఏర్పాట్లు జరిగినాయో తెలుసా? ఈరోజు బాప్తిసం పొందిన ఆ పాప విషయమే కాదు, ఈ భూప్రపంచంలో ప్రతి ఒక్కరూ రక్షణ విషయంలో దేవుడు ఇన్ని ఏర్పాట్లు ఆల్రెడీ ముందు చేశాడు నీ కోసం. అందుకే దేవుడు నేను ఆ మాట చదివినప్పుడు ఎంత గొప్ప రక్షణ అనుకుంటున్నా. ఎప్పటి నుంచి ఇది దేవుని ప్రణాళికలో ఉంది. మనం ఒక సెల్లు కొన్నామంటే ఆ సెల్లు తీసుకుని అంతను వాడుకుంటున్నాం. ఈ సెల్లు తయారవక మునుపు ఇంజనీరింగ్ ఆలోచనలో ఉంది. దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయటంలో, దానికి ఉన్న వస్తువులు అమర్చటంలో, దానికి ఒక కవర్ అమర్చటంలో, ఈరోజు మార్కెట్లోకి రావటంలో, మనం క్యాష్ కట్టి తీసుకోవటంలో ఇంత పని అయిన తర్వాత మనం ఒక సెల్లును వాడుతున్నామండి. దీని వెనక ఇంత పని ఉంది. నీ రక్షణ ఏర్పాట్లో కూడా దేవుని ప్రణాళిక ఎంత ఉంది. ఒక్కసారిగా నువ్వు దూకినట్లుగా లేదు, ఎంత ప్రణాళిక ఉంది. అందుకనే దేవుడు అంటున్నాడు, అది ఎంత గొప్పదో చెబుతున్నాడు. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు. ఎట్లా తప్పించుకుంటారండి? తప్పించుకోలేం మనం. అందుకని దేవుని దృష్టిలో ఉన్నాం కాబట్టి దేవుడు తెలియజేస్తున్న మాట కూడా, మరొక మాట కూడా మీరు చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. దేవుని యొక్క బుద్ధి జ్ఞాన బాహుళ్యము ఎంత గొప్పది. దేవుని బుద్ధి ఎంత గొప్పది. మనకి ఎన్ని టర్నింగ్ పాయింట్లో నుంచి తీసుకొచ్చి ఆ రక్షణ మార్గంలోకి పెడుతున్నాడు మనల్ని. దేవుని యొక్క బుద్ధి యొక్క బాహుళ్యము ఎంత గొప్పదో ఆ గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. దీని విషయంలో, దేవుని యొక్క విషయంలో మన ప్రణాళిక ఎప్పుడుంది? మనకి ఇప్పటికిప్పుడే వచ్చింది కాదు. మనకి ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మనకు మామూలుగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో అది చదవనవసరం లేదని గుర్తుంచుకోండి. 1వ అధ్యాయం 6వ వచనంలో, భూమి పునాదులు వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు కదా. మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడండి? భూమికి అసలు పునాదులే వేయలా. భూమికి పునాదులు వేయలేదంటే మా ముత్త నాయనమ్మ పుట్టలేదు, మా నాన్న పుట్టలేదు కదా, నేను పుట్టల. అసలు భూమికే పునాదులు వేయబడకుంటే కోడేశ్వరరావు అనేవాడు ఒకడు ఉన్నాడు అని చెబుతున్నాడు ఆయన కదా. అద్భుతంగా ఉన్న ఈ మాట ఏంటబ్బా, ఇదేంటి ఆశ్చర్యం. ఒక కాలంలో కోడేశ్వరరావు అనే ఒక దైవ సేవకుడు ఉన్నాడని చెబుతున్నాడు ముందుగానే. భూమి పునాదులు వేయబడక మునిపే క్రీస్తులో నిన్ను ఏర్పరచుకున్నానంటే అది నేనే కాదు, నా పేరు చెప్పానంటే నేనే కాదు, మీ అందరిని కూడా, మనందరిని కూడా కదా. ఆయన లెక్కలో అలాగున్నాం. అది ఎంత గొప్ప బాహుళ్యం అండి. ఆయన బుద్ధి జ్ఞానముల యొక్క బాహుళ్యం ఎంత గొప్పది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎడాగు మనము తప్పించుకుంటాం. నిర్లక్ష్యం చేయకూడదు. అయితే మన రక్షణ కార్యంలో ఎవరెవరు మనకు సహకారులుగా ఉన్నారో మనం చూసినప్పుడు, ఈ యొక్క అపోస్తుల కార్యముల గ్రంథమే 9వ అధ్యాయము
14వ వచనాలను చూడండి, 14-15 వచనాలు చదవండి. ఎక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకును అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. అందుకు ప్రభు, నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడండి. అవునండి, మనమందరము సాధనం అయ్యామా? నిజంగా సాధనములంటే ఇక్కడ కింద ఫుట్నోట్లో రాయబడి ఉంది, పాత్ర అని రాయబడి ఉంది కదా. సాధనం అంటే ఏమని రాయబడింది? పాత్ర. ఆయన వాడుకునే వస్తువులు మనం, ఆయన వాడుకునే సాధనము, ఆయన వాడుకునే పాత్ర. సాధనం అంటే ఇంకా అనేక అర్థాలు వస్తాయి, కానీ ఇక్కడ పాత్రనిచ్చినా నువ్వు ఏ విధంగా ఉపయోగపడుతున్నావు ఆయనకి. నేను ఏర్పరచుకున్న సాధనము అంటే ఇక్కడ నేను చెప్పనుద్దేశించిన విషయాలలో మొట్టమొదటి దేవుని ఎంపికలో నీవు ఉన్నావు. దేవుడు ఇంత ప్రణాళిక నీ కోసం ఏర్పాటు చేశాడు. అయితే ఇక్కడ మరొకొకరు కూడా నీ కోసము, నీ రక్షణ కోసము ప్రయాసపడిన వారు ఉన్నారు. వారెవరంటే సంఘం అండి. సంఘము ప్రార్థన చేసింది. అదే కదా 14వ వచనంలో మనం చదివింది. 14వ వచనంలో మనం చదివింది ఏంటి? ఎక్కడనూ నీ నామమును బట్టి ప్రార్థన చేయుచున్న వారందరినీ బంధించుటకు. అంటే చూడండి, ఉదాహరణకు సౌలు చేస్తున్న పని ఏమిటి? సంఘానికి వస్తున్న స్త్రీలను జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి పురుషుల్ని ఎట్టబడితే అట్ట కొట్టి శరసాలలో విసిరివేయటానికి వస్తున్నాడు అని ఒక సంఘానికి ఒక వర్తమానం పంపించామనుకో. మనము వర్తమానం పంపిస్తే సంఘస్థుల సభ్యులందరూ మనం అందరం ఉన్నాం. ఇప్పుడు అబ్బాయి సౌలు వస్తున్నాడు, సహోదరులు మాత్రం జుట్టు పట్టుకొని లాక్కుపోతాడంట, పురుషులు మాత్రం పట్టుకొని ఎట్టబడితే అట్ట కొడతాడంట, కొట్టి అతను శరసాలు వేయటానికి వస్తున్నాడు అని చెబితే మనం ఏమంటాం? దేవునికి స్తోత్రం, రాని చూద్దామంటావా? అట్టంటావా? లేకపోతే అయ్యో ఎట్టని ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా ఆయన మార్చయ్యా అని ప్రార్థన చేస్తామా? ఏం చేస్తాం మనం? ప్రార్థన చేస్తాం. అదే ఇక్కడ చెబుతుంది, నీ నిమిత్తం ఇక్కడను ప్రార్థన చేస్తున్నారంటే ఇంకొక వ్యక్తి బాధ్యత తీసుకుంటున్నాడు నీ రక్షణ విషయమై. ఎవరు వాళ్ళు? సంఘం కదా. సంఘము ఇక్కడ నీ నిమిత్తము ప్రార్థన చేయించున్నారండి. సంఘము కూడా కొంత క్రైమ్ కట్టింది. యేసుక్రీస్తు వారు కల్వరిలో క్రైమ్ కట్టాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే సౌలు నిమిత్తము తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని కూడా సహనం అనే క్రయాన్ని కట్టాడు. సహిస్తున్నాడు నువ్వు చేస్తున్న పనిని, నువ్వు చేస్తున్న తిరుగుబాటుని సహిస్తున్నాడు. సౌలా నీవేళ నన్ను హింసించుతున్నావంటే సహనము. శిలువ మీద రక్తం కార్చి నిన్ను ప్రేమించి నిన్ను కొన్నాడు. ఇప్పటికి నీ తండ్రి కుడి పార్శ్వమున కూర్చోండి నీ నిమిత్తం, మనందరి నిమిత్తము తండ్రి యొద్ద విజ్ఞాపన చేయించున్నాడు. సహనము దేవుడు కట్టిన క్రయం అది నీ నిమిత్తమై. తర్వాత సంఘము కూడా క్రయము కడుతుంది నీ నిమిత్తం. అదేం క్రయమో తెలుసా? ప్రార్థన చేస్తుంది కదా. ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తూ ఉన్నారు. సౌలు ఎలాంటి వాడో మనకందరికీ తెలుసు. సౌలు ఎంత గొప్ప పండితుడో మనకందరికీ బాగా తెలిసిన వ్యక్తి. మరొక మాట కూడా చూద్దాం. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట చూడండి. మేమందరమును నేలపడినప్పుడు సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని
హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. చూచారండి, ఇక్కడ చూడండి. నువ్వు అనుకున్నాడు సౌలుకి ఒక వార్నింగ్ కూడా, ఒక మాట కూడా చెబుతున్నాడు. నీవేళ నన్ను హింసిస్తున్నావు. హింసిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉండడు. హింసిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉండడు. దేవుడు కూడా తిరుగుబాటు చేస్తాడా అంటారేమో. దేవుడు తిరుగుబాటు చేశాడా? ఏమన్నా తిరుగుబాటు చేసినట్టుగా ఏమన్నా? నువ్వు హింసిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని అన్నాడు. కానీ మనకి తిరుగుబాటు చేసినట్టుగా కనబడ్డ కానీ వార్నింగ్ ఇచ్చాడు. ముని కొలలకు ఎదురు తనుట నీకు చేత కాదు. నువ్వు హింసిస్తుంటే నీకు గుచ్చుకుంటా ఉంటాయి. చూచారా? అంటే ఏం చేస్తున్నాడు దేవుడు కూడా ఇప్పుడు? సౌలు తనుతూ ఉంటే కదా, ఎక్కడ తంతున్నాడంట? ఒకవేళ నువ్వు నన్ను ఈపు మీద తంతున్నావేమో, ముఖం మీద తంతున్నావేమో, కానీ సోలములా నీకు గుచ్చుకుంటుంది. నీ కోలలకు ఎదురు తనుట నీకు చేత కాదు. నువ్వు తన్నుకి ప్రతి తన్నినప్పుడల్లా నీకు గుచ్చుకుంటానే ఉంటుంది కదా, నీకు కూడా దెబ్బ తగులుతూనే ఉంది. ఓ ప్రియమిత్రమ, ప్రియ సహోదరులారా, ఒకవేళ దేవుడు ఆయన ఇస్తున్న ఆ మాటకు రక్షణ కలిగించాలని అంత గొప్ప రక్షణ నీకు ఇవ్వటానికి నువ్వు ఎదురు తిరుగుతుంటే, ఎదురు తిరిగినంత కాలం నీకు గుచ్చుకుంటానే ఉంటుంది కదా. తనినప్పుడల్లా నీకు గుచ్చుకుంటానే ఉంటుంది. నీవేళ నన్ను హింసిస్తున్నావు, హింసించినప్పుడల్లా నిన్ను గుచ్చుకుంటానే ఉంటుంది. ఇష్టమా? ఆయన మాటకి ఎకర్తిస్తూ వ్యతిరేకిస్తూ దూరముగా నడుచుకోవటం నీకు ఇష్టమా? అలా నడుచుకోవటం వల్ల ఏమవుతుందంట? నీవేళ నన్ను హింసిస్తున్నావు, ముని కొలలకు ఎదురుతనుట నీకు చేత కాదు. నువ్వు వ్యతిరేకించినప్పుడల్లా నిన్ను గుచ్చుకుంటున్నాయి సోలాలు కదా, కత్తులు నీకు గుచ్చుకుంటాయి. ఇది నీ వల్ల కాదు. అవునా? అయిద్దా? ఎవరికన్నా చేతనైద్దా? ఇది నీ వల్ల కాదని చెప్పాడు. అద్భుతమని నిజంగా దేవుడు ఈ విధంగా చెబుతూ, దేవుడు ఈ విధంగా నీ కోసం ప్రయాసపడుతూ ఉండగా, దేవుడు నీ విధంగా నిన్ను సహిస్తూ రక్తం కార్చి ఉండగా, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన సంఘము నీ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉండగా, నిన్ను గురించిన ఏర్పాటు ఎంత గొప్పదో నీవు ఎరిగి ఉండి నీవింకా తిరుగుబాటు చేస్తూ ఉంటే, ఆ విలువైన రక్షణ పొందలేకపోతుంటే ఆయన చెబుతున్న బాధ అది. ఇంత గొప్ప రక్షణ అది అని చెబుతున్నాడు. తర్వాత మాట కూడా మనం చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చదవండి. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతడిని పిలువగా, అతడు ప్రభువా ఇదిగో నేనున్నానని. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నది అని వీధికి వెళ్ళి యోధా అను వాని ఇంట తార్సు వాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. చాలు ఈ మాటలు చూడండి ఏమంటున్నాడు తెలుసా? అననీయ అనే ఒక భక్తుడు, అంటే సౌలు రక్షణ నిమిత్తమై ఆయనకు సహకరించిన వారి గురించి చెబుతున్నాడు అన్నమాట. ఇక్కడ సంఘం యేసుక్రీస్తు వారు సహకరించాడు సౌలు విషయంలో. అవునా? సౌలు రక్షింపబడాలని యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు, సింహాసనం నుండి సహనం చూపించాడు. సంఘం ప్రార్థన చేస్తుంది. అదిగో రక్త పిపాసిగా అనేకుల్ని హింసిస్తున్న సౌలు విషయమై నీ వెళ్ళి ప్రార్థన చేసి అతన్ని బాగు చేయి అని చెప్పడానికి దేవుడు అననీయ అని ఒక వ్యక్తిని ఎన్నుకుంటే, అతడు కూడా భయం వేసాడు మొదట. అయ్యో, అతని దగ్గరికి ఎవరు పోతారయ్యా? అతనికి దేవుని వాక్యం ఎవరు చెబుతారయ్యా? నేను పోతే నన్ను చంపుతాడేమో. ఇదిగో దమస్కులో ఉన్న శిష్యులను చంపడానికి అధికారుల దగ్గర తాకీదులు తీసుకుని వస్తున్నాడు అని చెప్పాడంటే, ఒక రకంగా చెప్పాలంటే సౌలు విషయంలో అననీయ కూడా కొంత త్యాగము చేసినట్టే.
ఎంతమంది త్యాగం చేస్తున్నారో నీ రక్షణ విషయంలో. నీ తల్లి ప్రార్థన చేస్తుందా? నీ తండ్రి ప్రార్థన చేస్తున్నాడా? సంఘం ప్రార్థన చేస్తున్నాడా? పరిశుద్ధాత్మను వచ్చుకుంటున్నాడా? దేవుడు నిన్ను కోరుకుంటున్నాడా? ఆయన ఎంపికలో ఉన్నావా? ఎన్ని ఉన్నాయో కానీ నిర్లక్ష్యం చేస్తున్నావా? అదిగో అననీయ చెప్పాడు, అయ్యా అతని నిమిత్తం అని చెప్పగానే అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడండి. దేవుడు చూడండి ఎంత ప్రణాళిక. ఒక వ్యక్తిని రక్షించడానికి ఎంతమందిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఒక ఆత్మ విలువ దేవుని దృష్టిలో ఎంత గొప్పదో తెలుసుకోవాలంటే చూడండి, ఎవరెవరిని వాడుకుంటున్నాడో. నీ రక్షణ ప్రణాళిక ఎంత పగడ్బందీగా ఉందో దేవుని దృష్టిలో. ఎటు నుంచి ఎవరెవరిని వాడుకుంటున్నాడో నువ్వేనాడైనా గుర్తెరిగేవా? దైవజనులు నిన్ను నమ్ముతుంటే, నిన్ను అడుగుతూ ఉంటే రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని, నీ స్నేహితులు కానీ సంఘస్థులు కానీ దేవుని ప్రణాళిక, దేవుని వాక్యము నువ్వు చదువుతూ ఉండగా నేను ఎన్నిసార్లు హెచ్చరించానో, నువ్వు నిజంగా మారు మనసు పొందడానికి నీకు మనసు కలిగిందా? ఒకవేళ నీకు ఎవరు కనపట్టలేదేమో ఇవన్నీ. నీ రక్షణ విషయంలో దేవుని పగడ్బందీ ప్రణాళిక ఉందండి. ఊహించలేకపోవచ్చు, ఎంతో గొప్ప ప్రణాళిక ఉంది. అందుకే దేవుడు దాన్ని గొప్ప రక్షణ అని చెబుతున్నాడు. ఎంత గొప్ప రక్షణ! అటువంటి రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? ఒకసారి ఆలోచించుకోవాలి. మనం జాగ్రత్తగా, ఒక ఆయన టైటానిక్ పడవ కూలిపోయేటప్పుడు ఒక సందర్భంలో చెప్పాడు. ఒక ఆయన అన్నాడంట, ఆయన జాన్ బర్గరా ఎవరో ఉన్నాడు ఒక ఆయన. ఆయన 6 సంవత్సరాల తన కుమార్తెను తీసుకొని ఆ టైటానిక్ షిప్లో వెళ్తూ వెళ్ళగానే ఒక వార్త వచ్చింది, ఐస్ కొండని ఢీకొంటుంది, దయవుంచి లైఫ్ బోట్స్లోకి స్త్రీలను పిల్లల్ని పంపించండి అని చెప్పగానే తనకు దగ్గరలో ఉన్న ఒక స్త్రీ, ఒక అమ్మాయి తన పందురాల్ని, తన కూతుర్నిచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్వార్థ ప్రకటిస్తున్నానంట. అప్పుడు ప్రమాదంలో ఉన్నాం, ప్రభుని నమ్ముకోండి, ఈ టైటానిక్ బద్దలైపోతుంది, మనమందరం చనిపోతున్నాం, దైవంచి రక్షణ పొందంటే ఎవరు వింటాలా? ఆడ మ్యూజిక్స్ డాన్స్ ప్రోగ్రాలు వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకల్లి వెళ్ళి ఒక పాటన పెట్టండి అయ్యా దేవుని పాట అని చెబితే వాళ్ళు కూడా భయాంతాళంలో ఉన్నారు. ఇక కుదరకని చెప్పి దూకేసి ఆయనకు ఒక లైఫ్ బోట్ దొరికితే దానిలో ఉంటే ఇంకొక అతను అక్కడ పడిపోయి సముద్రంలో మునుగుతూ తేలుతూ ఉండగా ఆ లైఫ్ బోట్ అంట అతని వల్ల నెట్టి, నువ్వు దీని మీదకి ఎక్కి నువ్వు రక్షించుకో, ఎప్పుడో ఒకరోజు దేవుడిని నమ్ముకో అని చెప్పి ఈయన చనిపోయాడంట మునిగి. 3 సంవత్సరాలు తాలిన తర్వాత ఒక పెద్ద మిషనరీ కాన్ఫరెన్స్లో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగులో ఒక ఆయన లేచి, సార్ నేను దాని గురించి చెప్పడానికి నాకు ఒక చిన్న మాట ఉంది, చెప్పనిస్తారా అని చెప్పి చెప్పడానంట. 3 సంవత్సరాల క్రితము ఈ టైటానిక్ షిప్లో నేను కూడా ఉన్నాను, ఇలా జరిగింది. ఒక ఆయన ఎవరో, ఆయన పేరు నాకు తెలియదు, ఇలాంటి ఆర్తనాదం చేశాడు నేను రక్షింపబడాలని, తప్పించుకోవాలని చెప్పాడు. కానీ నేనైతే వినలేదు. కానీ ఇప్పుడు నేను ఒక మిషనరీని. ఆయన లైఫ్ బోట్ నా కళ్ళు నెట్టేసి ఆయన మునిగి చనిపోయాడు. నా నిమిత్తము యేసుక్రీస్తే కాదు, మరొక వ్యక్తి చనిపోయారు. మీ నిమిత్తం, అందరి నిమిత్తం యేసుక్రీస్తు వారే చనిపోయి ఉండొచ్చు, నా నిమిత్తం మరొక వ్యక్తి చనిపోయాడు. చూచారండి, ఎంతమందిని చంపుకోవాలి ఆత్మీయంగా మన రక్షణ కోసం? దీన్ని బట్టి ఆలోచించండి, మన రక్షణ కోసం ఎంతమందిని చంపాలి మనం? రక్షింపబడలేకపోవడానికి కారణం ఏమిటి? మన జీవితాల్లో మనము ఎంతమందిని ఏ విధంగా మన బిడ్డలు రక్షింపబడాలని, నిజంగా చెప్పండి, తల్లిదండ్రులకు రక్షణ ఉండాలేకపోయినా వాళ్ళ తల్లిదండ్రులు తమ బిడ్డలు రక్షింపబడి బాగుండాలని కోరుకుంటారా లేదా? వాళ్ళకి రక్షణ ఉన్నా లేకపోయినా
అలాగైతే దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో నీ పట్ల మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాము? దాన్ని మనం గుర్తుంచుకొని ప్రభు సన్నిధిలో సాగిపోవాలని మీకు మరొక మాట అపోస్తల కార్యముల గ్రంథంలోనే 9వ అధ్యాయంలోనే ఒక మాట చూద్దాం. చూడండి 26వ వచనం చూడండి. 26వ వచనం 9వ వచనంలోనే 9వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట చూడండి. అక్కడ యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నము చేసిన గాని అతడు శిష్యులను నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతను దగ్గరకు తీసి అపోస్తుల యొద్దకు తోడుకుని వచ్చి చాలు ఈ మాట చాలండి. ఒక మాట గమనించుకుందాం చూడండి. అంటే బర్నబా అనే ఒక వ్యక్తి కూడా పౌలు రక్షణ విషయంలో సాహసం చేశాడు, త్యాగం చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఎలా చేశాడు ఆయన? ఎవరు నమ్మల సౌల్ని కదా, సౌల్ని ఎవరు నమ్మల. కానీ బర్నబా నమ్మి శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాడు. శిష్యులు అప్పుడులో ఎవరుంటారు? మెయిన్గా శిష్యులు పేతురు ఉంటాడు. పేతురు అసలే మనకు కొంచెం దుడుగు పేతురు అని పేరు ఉంది కదా మనకి. ఆయనకి చెప్పగానే, సహోదరుడా ఇంతకీ నన్ను పట్టించడానికి తీసుకొచ్చావా? నిజంగా నమ్ముకున్నాడా? ఈయన మొత్తాన్ని తీసుకెళ్ళి చంపుతున్నాడు కదా, సల్లంగా నన్ను పట్టించడానికి ఆయన తీసుకొచ్చావా, లేకపోతే నిజంగా నమ్మాడా నమ్మలేదని అడుగుంటాడు కదా. అడిగితే మీ ప్రాణములకు ఏదైనా ఆటంకం వస్తే అతని బదులు నేను దాన్ని రెస్పాండ్ అన్నాడు. ఎవరు? బర్నబా. మీకేదన్నా అతని వల్ల నష్టం కలిగితే నేనున్నాను, నేను దాన్ని భర్తీ చేస్తాను అన్నాడంటే అర్థం చూడండి. అంటే ఇప్పుడు బర్నబా కూడా సాయపడ్డా లేదా? సౌలు విషయంలో బర్నబా కూడా సాయపడ్డాడు. అననీయ సాయపడ్డాడు, బర్నబా సాయపడ్డాడు, సంఘం సాయపడింది, దేవుడు సాయపడుతున్నాడు. ఎంతమందో నీకు కాన రాకుండా నీ రక్షణ విషయంలో ప్రణాళిక కలిగి ఉన్నారో ఒక్కసారి ఆలోచించాలి. మనందరి రక్షణ విషయంలో ఎంతమంది ప్లాన్ చేస్తున్నాడో, ప్రభు ఎంతమందిని కవర్ చేస్తున్నారో కదా, ఎంతమందిని వాడుకుంటున్నాడో. నీవు ప్రభులోకి రావాలని, నీవు నశించి నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేక ఆయన ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించలేకపోతున్నామేమో. తర్వాత ఇంకా కొంతమంది చూడండి, అక్కడే 25లో చూడండి ఒక మాట. 25లో చూడండి. తర్వాత శిష్యులు రాత్రివేళ ఆయనని తీసుకొని పోయి ఒక గంపలో ఉంచి గోడగుండా శిష్యులు సహకారం చూచారండి. సంఘంలో చాలా మంది ఉంటారు కదా, రకరకాలుగా సహకరిస్తారు. అంటే ఆయన్ని ఏడకు మారుస్తున్నారు, ఎటు తీసిపోతున్నారు, ఎవడు చంపుతారో తెలియదు కదా, ఎవరిని చంపుతాడో తెలియదు. గంపలో పెట్టుకొని గోడ మీదగా దించారంటే ఎవరు? శిష్యులు కదా, దేవుడు కదా, సంఘము, అననీయ, బర్నబా, తర్వాత శిష్యులు. ఇంకా కాని రాకుండా నీకోసం ఎవరెవరో ప్రయత్నం చేస్తున్నారో నీ రక్షణ విషయమై కదా. పేర్లు మాత్రం కొన్ని కనపడుతున్నాయి అక్కడ. శిష్యులు అతనిని గంపలో ఎత్తుకొని గోడమేనగా దించారు. అతన్ని రక్షించి ఆత్మలో పెంచాలని, అతని ప్రభు సంఘంలో వాడుకోవాలని, అతని సంఘానికి తీసుకుని రావాలని ఎంతమంది ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ప్రేమే. ఎవరికి మనుషులకి వీళ్ళందరూ ప్రేమ నుండి కాదు. వాస్తవంగా తల్లిదండ్రులు కూడా ప్రేమ ఉంటుందో ఉండదో కానీ దేవుని ప్రేమే వీళ్ళందరినీ బలవంతము చేస్తుంది అతని రక్షణ విషయంలో కదా. తల్లిదండ్రులు కూడా ఉంటుందో ఉండదు, ఎందుకంటే వాళ్ళకే సరిగా లేదు రక్షణ, ఇంకేళ్ళ పట్ల ఏముంటుంది. కానీ పరమ తండ్రి విషయంలో, నీ విషయంలో పరమ తండ్రికి ఎంత శ్రద్ధ, ఎంత పగడ్బందీ శ్రద్ధలో ఉన్నాడు. ఎవరు ఉపయోగపడతారో వాళ్ళని వాడుకుంటున్నాడు. అదిగో నా బిడ్డ రక్షణ కొరకు ఎవరెవరు ఉపయోగపడతారో వాళ్ళందరినీ వాడుకుంటున్నాడు. నీ లైఫ్లో నీకు ఎన్నిసార్లు దేవుని రక్షణ గురించిన మారు మనసు ఆలోచన గురించి ఎవరెవరి ద్వారా హెచ్చరించాడో
ఒకసారి గుర్తు తెచ్చుకో. అది ఎంత గొప్ప రక్షణ అయితే ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు, అవునంటారా కాదా? అది ఎంత గొప్పదైతే ఇంత ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఇంత గొప్ప రక్షణను కదా నిర్లక్ష్యము చేసిన ఎడల. ఎంత గొప్పదో మనం మాట చదవటం తెలుసు కానీ దాని బ్యాక్గ్రౌండ్లో ఏమేమి ఉందో మనకి తెలియట్లా. వచ్చిన మాత్రం చదువుతున్నాం, ఇంత గొప్ప రక్షణ అంటున్నాడు. అంత గొప్ప రక్షణలో ఏమేమి ఇప్పుడు దాగి ఉన్నాయో ఎలా ఉన్నాయో మనకి అర్థము కావటంలా. అంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోలేమని తెలియజేస్తున్నాడండి. ఇదే 9వ అధ్యాయము 18వ వచనం చూడండి. 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసము పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. చూచారండి, వెంటనే ఎన్ని జరగగానే ఇంతమందిని వాడుకున్న తర్వాత ఆ రక్త పిపాసి సంఘమును పట్టి పీడిస్తున్నవాడు, ఒకవేళ మనం అంత గొప్ప దుర్మార్గులు పాపులం కాకపోవచ్చు. పౌలు చెప్పిన మాట ఏంటంటే, సౌలు పాపులలో ప్రధాన పాపి. మనం అంత పాపాలు లేవనుకోకపోవచ్చు ఒకవేళ. కానీ ఏ విధంగా దేవునికి ఆటంకాన్ని కలిగిస్తున్నాము, దేవుని పనికి కానీ, నీ రక్షణకి కానీ, నీ కుటుంబానికి కానీ, దేవుని సంఘానికి కానీ, దేవుని బిడ్డలకు కానీ ఏ విధంగా నీవు ఆటంకం కలిగిస్తున్నావు. నిన్ను సరిచేయటానికి ఎన్ని రకాలైన సాధనాలను ఉపయోగిస్తున్నాడో ఆయన, ఎన్ని రకాలైన పాత్రలను ఉపయోగిస్తున్నాడో నీ నిమిత్తము ఆయన. ఏనాడైనా తలంచావా ఆ విషయాన్ని? నీ మనసులో జ్ఞాపకం తెచ్చుకున్నావా ఆ సన్నివేశాన్ని, ఆ సంగతిని? అయ్యో, నా పట్ల, నా రక్షణ, నా సేఫ్టీ నిమిత్తము సర్వశక్తివంతుడైన దేవుడు ఇంత శ్రద్ధ తీసుకున్నాడా, ఇంత ప్రణాళిక కలిగి ఉన్నాడా? నేను ఎప్పుడూ ఊహించలేదు. తేలిగ్గా తీసేస్తున్నాను, తేలిగ్గా వాయిదా వేస్తున్నాను, తేలిగ్గా తప్పించుకుంటున్నాను అని నీకు అనిపిస్తే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం కదా. అందుకని ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఎలాగ తప్పించుకుంటాం? అదిగో చూడండి ఏం జరిగిందంటే, అదిగో అతడు బాప్తిసం పొందగానే తన యొక్క కన్నులు పొరల వంటివి రాలిపోయి అంట. ఏం రాలిపోయి? పొరలు, కళ్ళల్లో పొరలు. ఒకప్పుడు నువ్వు పాట పాడుతున్నా, వాక్యం చెబుతున్నా, మందిరానికి వస్తున్నా, నీ కళ్ళు, నీ చూపులు, నీ ఆలోచనలు వేరు. ఏమండి, నిజంగా ఎంత ఆశ్చర్యం అండి. ఒక ఆయన అంటాడు, మనల్ని ఎవరన్నా కనిపెడుతుంటే మన నడకలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిందరా? నిజమేనండి. నువ్వు ఎట్ట నడుస్తున్నావు అని ఒక మనుషులు ఎవరన్నా కనిపెడుతున్నావు అనుకో, నీ నడక వెంటనే చేంజ్ అయిపోద్ది కదా. మన బుద్ధి అటువంటిది. అబ్బో, వాళ్ళు ముందు బ్రహ్మాండంగా నడవాలని కదా, వెంటనే నీ నడకలో మార్పు వచ్చేసిందండి. నీ జీవితంలో మార్పు రావటం, నిన్ను ఎంతోమంది కనిపెడుతున్నారు, నిన్ను ఎంతోమంది గమనిస్తున్నారు. మార్పు వస్తుందా లేదా? ఒకవేళ నేను నిజంగా ఎంత గొప్ప ఆశ్చర్యం అంటే, దేవుడు తెలియజేస్తున్న ఈ ప్రణాళిక. నువ్వు నీ డ్యూటీకి వెళ్తున్నా, ఒకవేళ నువ్వు గొప్ప ఇల్లు కట్టుకుంటున్నా, స్లాబ్ వేస్తున్నారనుకో, ఆ వచ్చిన జనాంగంతో ఆడక తట్ట వేసి పడి 500 అంటావా? సిమెంటు జాగ్రత్తగా ప్రణాళిక కదా, బేల్దారు, మేస్తూర్లు, పనివారు కదా, ఆ తర్వాత ఇంజనీరు, వర్క్, నీకు అన్ని పనులున్న అన్ని చక్కబెట్టుకుని వెంటనే ఆడ పెట్టుకుని జాగ్రత్తగా కూర్చొని పూర్తిగా క్లియర్ అయిన దాకా. ఎందుకంటే అది నీ సొంత పని కదా, నీ పని, నీ బాధ్యత. అయితే దేవుని పని విషయంలో ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆడొక తట్ట ఏడొక తట్ట వేసినట్టుగా దేవుని రక్షణ విషయంలో
నువ్వు ఎలా నిర్లక్ష్యంగా ఉన్నావు. చేస్తారండి ఎవరన్నా? తన ఇల్లు స్లాబ్ పోతుంటే అట్ట చేస్తారా? పట్టినట్టుగా జాగ్రత్తగా పోపించుకుంటారుగా. మరి నీ ఇల్లు కంటే విలువైంది కదా నీ ప్రాణ రక్షణ. దానికోసము నీ 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 ప్రాణరక్షణ క్రయధనము కట్టాడు దేవుడు. క్రయము కట్టారు. దేవుడు రక్తం కాచడమే కాదు, అనేకులు క్రయం కట్టారు. సంఘం ప్రార్థననే క్రయం కట్టింది. అననీయ తనకు ప్రాణాపాయం వచ్చిందని కూడా క్రయం కట్టాడు. బర్నబా క్రయం కట్టాడు. శిష్యులు క్రయం కట్టినట్టే నీకోసం ప్రార్థన చేసే వాళ్ళందరూ క్రయం కట్టారు. నీ పాపం యొక్క క్రయం ఎంత విలువైందో చాలామంది కట్టారు కాని రాకుండా. దానిని ఉపయోగించుకోలేకపోతున్నావు. మార్పు చెందాడు, బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందిన తర్వాత అతని జీవితం ప్రవర్తన ఎలా మారిందంటే, ఎంత ఆశ్చర్యంగా మారిందంటే, దుర్మార్గుడే పాపి అతను మంచి మాట కానీ సూపు కానీ అసలు ఒక్కరవ కూడా చూస్తే వదిలిపెట్టే ఆ పాపి కాడు. దానికి ఒక ఉదాహరణ చెప్పాడు ఒక దైవజనుడు. ఆయన పేరు అగస్టిన్ అనే ఒక భక్తుడు. ఆయన తల్లి తన కుమారుడైన యవనస్తుడు ఎన్నో పాపాలు చేస్తుంటే తల్లి ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేసే కొంచెం ఇంకా రెచ్చిపోతున్నాడంట పాపాలు. ఏం చేస్తున్నాడు? తల్లి ప్రార్థన చేసే కొంది అగస్టిన్ పాపాల్లో రెచ్చిపోతున్నాడంట. ఇంకా పాపం చేస్తున్నావని, ప్రార్థన చేస్తున్నావని, ఇంకా చేస్తాను చూడన్నట్టుగా. అయినా తల్లి ప్రార్థన చేస్తూనే ఉందంట. ఒకానొక రోజున అగస్టిన్ మారినప్పుడు, మార్పు అంటే ఎట్లా ఉంటుందో చెబుతున్నాడు. ఒకరోజు మార్పు చెంది దేవుని పనికి వెళ్తున్నాడంట. తనకు ఆల్రెడీ ఉన్న గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి పలకరిస్తుంది. హలో అగస్టిన్ అని పిలుస్తుందంట. చూడకుండా పోతుందంట. నేను ఎవరో నీకు తెలియదా నేను అంటుందంట. అగస్టిన్ అన్నట్టు ఒక మాట ఆశ్చర్యంగా ఉంది. ఆ మాట, నీవైతే కావచ్చు కానీ నేను మాత్రం నేను కాదు. భలే సమాధానం చెప్పాడు కదా. ఎలా ఉంది? నీవే అయితే కావచ్చేమో కానీ నేను మాత్రము నేను కాను అంటే అర్థమైంది? మార్పు చెందాను కదా. నేను కాదు అన్నాడు. నీవైతే కావచ్చు కానీ నేను కాదన్నాడు. అది మార్పు అంటే కదా. అట్లా ఉండాలి మార్పు అంటే. మనం అలా మార్పు చెందితే దేవుడు ఎంత సంతోషిస్తాడు, ఎంత ఆశీర్వదించాలని కోరుతున్నాడు, ఎన్ని దీవెనలు ఇవ్వాలని కోరుచున్నాడు. గమనిద్దామా? మార్పు చెందటంలోని మార్పే కాదు, నీ ఆహార పదార్థాలు కానీ, నీ అలవాట్లు కానీ, నీ పద్ధతులు కానీ ఇంకా మారాలి. ఒక మాట చూసి నేను ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చూచారండి? నీ ఆహారం మారిపోవాలి, నీ అలవాట్లు మారిపోవాలి, నీ ఆలోచనలు మారిపోవాలి, నీ ఉద్దేశాలు మారిపోవాలి, నీ ఊహలు మారిపోవాలి. అదిగో ఇక్కడ మారిపోవాలంటున్నాడు. నీ ఆహారం అంటే ఇదివరకు ఒకవేళ భౌతిక సంబంధమైన ఆహారాలు వేరుగా ఉండొచ్చు. ఆత్మ సంబంధమైన ఆహారము దేవుని వాక్యము. అంతకుముందు నీకు బైబిల్ చదివి అలవాటు లేకపోవచ్చు. ఇప్పుడు బైబిల్ చదువుకునే, దేవుని వాక్యం చదువుకునే ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి కదా. వాక్యం అనే ఆహారాన్ని తినాలి. ఒకవేళ శరీర సంబంధమైన భోజనం తక్కువైనా ఓకే, డోంట్ కేర్, పర్వాలేదు అనుకోవాలి. ఆత్మ సంబంధమైన ఆహారం కోసము ఏగిరపడాలి. వాక్యం ఎప్పుడు దొరికిద్దా, మనకు ప్రార్థన ఎప్పుడు ఉంటుందా, వాక్యం ఎప్పుడు చదవాలి, ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఎప్పుడు బైబిల్ చదవాలి, ఈ ఆహారం కలిగి ఉండాలి.
రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము కదా, రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించాలి. అంటే ఇష్టపడాలి కదా, రావాలి. సౌలు ఎంతటి వాడంటే, ఎంత గొప్పవాడంటే నిజంగా చూడండి, ఒకప్పుడు వాళ్ళను చంపటానికి వచ్చాడు కదా, ఇవాళ రోజు మార్పు చెంది వాళ్ళ దగ్గర ఉండటానికి ఇష్టపడుతున్నాడండి. అతడు గొప్ప ధనవంతుడు కదా, గొప్ప మేధావి, ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, మంచి చదువులో కూడా మంచి చదవరి కదా, గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నవాడు. ఇంకా అనేక పండితులు పౌలా పౌలా నీకు అతి విద్య వాళ్ళని వెర్రి పట్టింది అన్నాడు. ఆయన అన్నాడు, నేను క్రీస్తును సంపాదించుకునవలనని సమస్తమును పెంటతో సమానంగా తన ప్రాపర్టీస్ని, తన అధికారాలను, తన పవర్స్ను మొత్తం నష్టముగా ఎంచుకున్నాను అంటున్నాడు. ఎందుకు? క్రీస్తును సంపాదించుకునవలనని. క్రీస్తు బిడ్డ ఎవరిని చంపడానికి తిరిగానో వాళ్ళల్లో ఒక స్నేహితుడిగా ఉండటానికి వస్తున్నాడు వాళ్ళ దగ్గరికి కదా. మనం ఉంటామండి ఇటువంటి హోదాలు కలిగిన వాళ్ళని, వాళ్ళ దగ్గర మనం పోయి కూర్చునేది ఏంది, వాళ్ళు చెప్పేది మనం వినేది ఏంది అనుకుంటాం కదా. ఇంత హై లెవెల్ మనకున్న అధికారాలు ఉంటే తక్కువ వారి దగ్గరికి రావాలంటే ఎవరు ఇష్టపడరు. ఆ సౌలు ఎవరినైతే చంపాలనుకున్నాడో వాళ్ళతో గడపటానికి ప్రయాసపడుతున్నాడు. మీతో కూడా ఉంటానయ్యా, నేను మీతో కూడా వాక్యం వింటానయ్యా, మీతో కూడా వాక్యం నేర్చుకుంటానని ఎంత ఆశపడుతున్నాడు. ఉందా మనకి ధ్యాస? ఈ ఆలోచన ఉందా? ఈ లోకంలో మనం నిజంగా లోక సంబంధమైన భోగేచ్ఛల కోసం పరుగులిడి ప్రభువుని పోగొట్టుకుంటున్నామండి. మిక్కిలి చిన్నవి కదా, మహాజ్ఞానం గలవని అంటాడు. ఒక మాట నేను ఆ మాట గుర్తు చేసి వరకు అంటాను. చిన్న కుందేలను చూచింది, అది పేటు సందులలో జీవించండి, పేటు బండ సందులలో అంటాడు కదా. ఆ బండ క్రీస్తే. నీవు కూడా ఎక్కడ నివసించాలి? క్రీస్తునే స్థానములో కదా, క్రీస్తునే బండమేనా మనం నిలబడితేనే నిలబడతాం. అధికారంతోనూ బలంతోనూ తెలివితేటలమేనా అయితే మనం నిలము. క్రీస్తునే బండ కింద, బండ సందున పౌరమా కదా పాట పాడతారు కదా, అక్కడే దానికి సేఫ్టీ కదా. మనకు కూడా సేఫ్టీ అక్కడే. నా దాగు చోటు నీవే. మనం దాగే చోటు ఎక్కడ? శత్రువు మనల్ని వెంబడిస్తూ ఉండగా మనం దాగలిగిన చోటు ఏది? స్థిరమైన స్థలము, నిజమైన ప్రొటెక్షన్ కలిగించే స్థలం ఏంటంటే నీవే. క్రీస్తు అనే బండ మీద కట్టబడి ఆధ్యాత్మికంగా ఎదగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈరోజు బాప్తిసం పొందిన ఆ బిడ్డకి మీకు అందరికీ మరొకసారి ప్రేమను తెలియజేస్తూ దేవుడి మాటలు మన కోసం నిలిచినట్లుగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మిత్రులైన ప్రేమకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. దయచేత కృపచేత నా ప్రభా, ఈ దినం మీరు మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు ఇస్తున్నాం. ఈ మాటల చేత మేము నాయనా తండ్రి బలపరచబట్టానికి, స్థిరపరచబట్టానికి సహాయం చేయండి. నూతనంగా బాప్తిసం పొందిన శృతిని కూడా మీరు ఆధ్యాత్మిక జీవితంలో నా ప్రభా ఎదుగునట్లుగా సహాయం చేయండి. నా ప్రభా తండ్రి నాయనా, నా ప్రభా మీ పనిలో ఉండటానికి సహాయం చేయమని. దేవుని పనిలో ఉన్నా గత రాత్రి మేము ఉన్నట్టుగా తండ్రి, మేము ఎక్కడున్నా మా పని మేము చేస్తూ నాయనా తండ్రి ఎప్పుడూ మీ పనిలో ఉండాలి నాయన తండ్రి. అలా ఉండటానికి, అలా జీవించడానికి సహాయం చేయమని. కూడి వచ్చిన సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారిని కూడా బలపరచమని, స్థిరపరచమని మీ బలమైన స్థాలకు, మీ గాయపడిన స్థాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తాను. Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurichedu, Prakasham District, Andhra Pradesh, 523304.